ఇంతసేపు నీ సొద వింటూ కూర్చోట వేరే మేము చేసిన గొప్ప త్యాగం. 5 ఏళ్ల క్రితం ఎన్నికలకు ఇచ్చిన జీపును తిరిగి ఇవ్వకుండా తిరిగి తిప్పుకుంటున్నావే. త్యాగాల గురించి నువ్వు మాట్లాడితే ఏరత. ప్రశాంతంగా ఉండండి. పార్టీ సమావేశాల్లో కుర్చీలతో కొట్టుకోవడం, చొక్కాలు చించుకోవడం, బూతులు తిట్టుకోవడం కాదు మన లక్ష్యం. ఈనాటి సమావేశ ముఖ్యోద్దేశం రాబో ఎన్నికల్లో మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గోవిందరావు గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అన్నది. ఇయ్యడానికి లేదంటే నీకు సీట్ ఇవ్వమను కుల సంఘం పెట్టి కుతకుతలాడిస్తా. గోవిందరావు గారు, ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం. అంటే మీకు టికెట్ ఇవ్వడం సభ్యుల వరకు ఇష్టం లేదు. రైస్ మిల్లులో మూటల మోసవాళ్ళని తీసుకొచ్చి సభ్యులు అంటారా ఏమిటండి? క్షమించండి, ఎక్కువ మాటలు అనవసరం. మీరు లంచాలు తీసుకున్నట్టు కూడా మీ మీద చాలా అభియోగాలు వచ్చాయి. మీకు టికెట్ ఇవ్వడం కుదరదు. నాకు టికెట్ కూడా మీ పార్టీ ఎలా తెలుస్తుందో నేను అలాగే చూడండి. మీరు రండి, వాళ్ళతో మీకెందుకు గొడవ? మీ కెపాసిటీ వాళ్ళకేం తెలుసు? మీ ఎడంకాలు చెప్పు నిలబెట్టండి, ఎమ్మెల్యే గెలుస్తుంది. చెప్పినట్టు నిలబడతావరా? చెప్పుటి చెప్పు కదయ్య గారు. ఎవడైతే మీ పక్కన చేతులు కట్టుకుని కుక్కలా విశ్వాసంగా పడి ఉంటాడు వాడు నిలబెట్టండి, గెలిచిపోతాడు. నా పక్కన చేతులు కట్టుకుని ఎవడు నిలబడతాడరా? ఉన్న ఒక సుబ్బారావు పోయాడు. వీళ్ళు చూస్తే ఎదవలు. నువ్వేరా? ఈ అవతారాన్ని నిలబెడుతున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించిన 50 ఎకరాల కొబ్బరి తోట, థియేటరు, అవసరమైతే దాని నగలు కూడా అమ్మి అవతారాన్ని గెలిపిస్తాను. ఇండిపెండెంట్ గా నిలబెడతాను. ఓటర్ మహాశైలారా, నాయకుల్లో 2 రకాలు. ప్రజల కోసం బతికేవాళ్ళు, ప్రజల మీద పడి బతికేవాళ్ళు. అవతారం అనే ఈ యువకుడు ప్రజల కోసం పుట్టిన మనిషి. ఓట్లు వేసి మీరు గెలిపిస్తే అతను మీకు కుక్కలా విశ్వాసం చూపిస్తాడు, ఎద్దులాగా చాకరీ చేస్తాడు. పెళ్లి చేసుకుంటే ప్రజా జీవితానికి భార్యాబిడ్డలు అడ్డొస్తారనే ఉద్దేశంతో పెళ్లికి దూరంగా ఉన్న త్యాగధనుడి అవతారం. ఓట్లు వేసేదా నీ మొహం చూసా, నా మొహం చూసా? మీ ముఖం చూసే సార్. మనం చేయితే అది చేయి, తిరగదీస్తా. ఏంటి ఆ మైకి సెట్టు గోవిందంగాడు లోపలుంటే నేను బయట ఆగాల? కనీసం ఆడి దగ్గర డిపాజిట్ చిల్లర ఉందా? లేకపోతే అది కూడా నేను ఎలా అడుగు? రే నామినేషన్ ఇవ్వడానికి వచ్చి అలాగా వాళ్ళగా ఏంట్రా? మీకే కామన్ సెక్షన్ లేనప్పుడు ఇచ్చానా నేను పరిపాలిస్తారా మీరే? ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? మా కులం అధికారంలోకి రాని ఒక్కొక్కని ఏర్తా. సైలెన్స్ ప్లీజ్. మీరు బయట వెయిట్ చేయండి. ఇంతకు మీ అభ్యర్థి? ఇతనేనండి. పేరు? అవతారం. అవును సార్, ఇది నా కొత్త అవతారం. ఇదంతా వీరిదయ. బట్ మై నేమ్ ఈస్ ఎం ధర్మరాజు ఎంఏ, సన్ ఆఫ్ రావ్ బహదూర్ మిరియం కనకలింగేశ్వర రాజు, గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం కనకాంబర్ రాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థ. ఐ సీ. అయితే మీది రాజవంశం అన్నమాట. ఆఫ్ కోర్స్. మా ముత్తాత గారికి బర్మాలోను, మా తాతగారికి జర్మనీలోను ఫ్యాక్టరీలు ఉండేవి. 2వ ప్రపంచ యుద్ధంలో బాంబులు పడి ఆ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో మా తాతగారి సభకు మంత్రులు వెళ్ళేవారు. ఇప్పుడు మంత్రిసభకు నేను వెళ్ళబోతున్నాను. డేస్ హ్యావ్ చేంజ్డ్ యు సీ.